హాయ్ ఫ్రెండ్స్, ఈ 2 విషయాలు గనక మీరు గుర్తుపెట్టుకోగలిగితే ప్రపంచంలో దేన్నైనా గాని జయించగలుగుతారు. ఒకటి ఫ్రెండ్స్, మన మైండ్ సెట్. మైండ్ ఎప్పుడు ఏం చేస్తుంటుందంటే మన పాత అనుభవాలు, పాత నమ్మకాలు, పాత జ్ఞాపకాలు వీటి మీదనే పునాదులు వేసుకుని భవిష్యత్తుని నిర్మించాలని చూస్తుంటుంది. పాత వాటి మీద నుంచి పాఠాలు నేర్చుకోవాలే కానీ ఆ అద్దాలలోంచి మనం దృష్టి సారించకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు మైండ్ సెట్ని మార్చుకోవాలనుకుంటారో అప్పుడు పాత అద్దాలని తీసి పారేయండి. వాటిల్లోంచి భవిష్యత్తుని, వర్తమానాన్ని చూడటం మానేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి, మైండ్ ఎప్పుడు కూడా పిక్చర్స్ ప్లే చేస్తుంది అనుకుంటాం. మైండ్ పిక్చర్స్ ప్లే చేయదు మై డియర్ ఫ్రెండ్స్. సపోజ్ నేను ఉదాహరణకు మీకు చెప్తాను. ఒక ఏనుగు సైకిల్ తొక్కుకుంటూ మీ దగ్గరికి వస్తుంది అన్నప్పుడు మీ మైండ్ ఏనుగుని సైకిల్ మీద కూర్చోబెట్టి సైకిల్ తొక్కేటట్టు ఒక ఊహా చిత్రాన్ని మీ మనోపలకం మీద దర్శింపజేస్తుంది. కాబట్టి మన మూవీస్కి మనమే దర్శకులం మై డియర్ ఫ్రెండ్స్. మీరు మైండ్లో విషాదాన్ని చూస్తామంటే విషాదం సంబంధమైన చిత్రాల్ని చూపిస్తుంది. మీరు అదే కనుక సక్సెస్కి సంబంధించిన చిత్రాలు కావాలంటే సక్సెస్కి సంబంధించిన చిత్రాలు చూపిస్తుంటుంది. అదే మీరు ఫెయిల్యూర్కి సంబంధించిన చిత్రాలు వేసుకుంటే ఫెయిల్యూర్ గురించి మీకు చిత్రాలను చూపిస్తుంటుంది. కాబట్టి మన మైండ్కి, మన చిత్రాలకి, మన మనోపలకం మీద కదలాడే చిత్రాలకి అన్నిటికీ కూడా మనమే దర్శకులం. కాబట్టి మనం చేసుకోవాలి, మనం ఆలోచించాలి, మనం అక్కడ ఏం వేసుకోవాలో మనం నిర్ణయించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి, దర్శకుడైనంత మాత్రాన యాక్షన్ బటన్ లేనిదే ఏది స్టార్ట్ కాదు. మనం దర్శకత్వం వహించాలని ముందుగా మనం మనసులో ఊహించుకున్న చిత్రాలను ప్రాక్టికల్గా అమలులో పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. యాక్షన్ బటన్ నొక్కాలి, యాక్షన్లోకి దిగాలి. యాక్షన్లోకి దిగినంత మాత్రాన వెంటనే సక్సెస్ వస్తుందని కాదు. ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి, కానీ ఫెయిల్యూర్స్ గురించి తప్పించుకొని పారిపోకుండా, వెన్ను చూపకుండా ఫెయిల్యూర్ని తట్టుకుని నిలబడి ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుని ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, కారణాలు ఏమిటి అని మనకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళని కనుక్కొని మళ్ళీ కార్యాచరణ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. పదే చేస్తూ పట్టుదలగా ముందుకు పోతుంటే ప్రపంచంలో మనం సాధించలేనిది ఏది లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ పాసిబిలిటీ థింకింగ్ని మీరు కనుక అలవర్చుకుంటే ఎనీథింగ్ యూ కెన్ అచీవ్.